నేను చెప్పబోయే ఈ వార్త ప్రతి మైనర్ ఆడపిల్ల తల్లిదండ్రులు చూడాల్సిందే. అట్ ది సేమ్ టైం ఇటువంటి కొంతమంది నీచ్ కమిన్ కుత్తేగలం కానటువంటి అబ్బాయిల తల్లిదండ్రులు కూడా చూడాల్సిందే. ఇన్సిడెంట్ ఏంటంటే హైదరాబాద్లో ఈ సంఘటన జరిగింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ అమ్మాయిలు టార్గెట్ చేసుకొని వారితో చాట్ చేయడాలు, వారిని మెల్లగా ముగ్గులోకి దించడాలు, ట్రాప్ చేయడాలు, ఆ తర్వాత వారి దగ్గర నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేయడాలు, ఇదంతా ఒక పెద్ద ముఠా జరిగింది. సో ఈ ముఠా ఎలా జరిగింది, ఏం క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా కనిపించేటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు అర్జున్ అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్. వాడి పేరేమో స్వాతంత్ర సమరయోధుడి పేరు చంద్రశేఖర్ ఆజాద్ అని పెట్టుకున్నాడు. వాడు చేసే పనేమో లత్కోర్ పని. ప్రేమ పేరుతో మైనర్లను ట్రాప్ చేసి ఇన్స్టాలో అమ్మాయిలకి వల వేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వీడు. సో ఫస్ట్ వన్ ట్రాప్ ఎలా ఉంటుందంటే, అక్కడ ఎవరైతే రిచ్ గర్ల్స్, మంచి మంచి హై క్లాస్ అమ్మాయిలను టార్గెట్ చేసుకుంటాడు. ఆ హై క్లాస్ అమ్మాయిల ఇంట్లో వర్కర్లుగా పనిచేసే వాళ్ళని కొంత వాడి వైపు తిప్పుకుంటాడు. డబ్బులు ఇస్తాడా, ఏ రోజు చేస్తాడో తిప్పుకుంటాడు. ఆ తర్వాత అమ్మాయి ఏ టైంకి పోతుంది, ఏ టైంకి వస్తుంది, ఏ టైం ఇన్ అవుతుంది, ఎప్పుడు ఏం చేస్తుంది, పని వాళ్ళకి తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ అమ్మాయిని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ట్రాప్ చేస్తాడు ఫస్ట్లీ. ఆ తర్వాత అమ్మాయి నిజంగానే ప్రేమ అని చెప్పేటువంటి ముగ్గులో దించి ఆ అమ్మాయి ద్వారా డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. లేదనుకుంటే అమ్మాయిని ఒక రకంగా సెక్షువల్గా హరాస్ చేసి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి ఆ ఫోటోల్ని, వీడియోలు రికార్డ్ చేసి ఈ వర్కర్లకు ఇస్తే వర్కర్ల ద్వారా డబ్బులు లాగే ప్రయత్నం. సో ఏదో రకంగా ఈ డబ్బులు లాగే ప్రయత్నం చేస్తూ లగ్జరీ కార్లు, పబ్బులు రకరకాలుగా తిప్పి ఆ అమ్మాయిలను కూడా వారితో పాటుగా తీసుకెళ్ళి ఆ ఫోటోలు తీసి వారికి గాలం వేసి అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారిపై ఈ రకమైనటువంటి ఒక నీచ్ కమిన్ కుట్టే పనికి తెగబడతాడు. ఈ ఫోటో కరెక్ట్గా చూపిస్తాను. పీసర్ ప్లే చేయండి, పెద్దగా ప్లే చేయండి దయచేసి. ఇటువంటి ఈ పాపిస్టి వెధవలు నమ్మకండి. వీడు ఇప్పుడే కాదు, ఇప్పుడు ఎవరైతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో ఒక మైనర్ అమ్మాయి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో, ఈ అమ్మాయి పైన గతంలో కూడా ఇటువంటి విధంగానే వాడు ప్రయత్నం పిచ్చి పిచ్చి వేషాలు వేయడంతో ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకి వాడిపై పోక్సో కేసు నమోదైంది. అరెస్ట్ చేశారు, జైలు కూడా పంపించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన ఈ వెధవ మళ్ళీ ఆ అమ్మాయితో కాంటాక్ట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో మళ్ళీ పరిచయం పెంచుకొని ఆ అమ్మాయి దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసుకున్నాడంట. కట్ చేస్తే అక్కడ ఒక డ్రైవర్ వైఫ్, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక కార్ డ్రైవర్ వైఫ్ ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. నువ్వు మళ్ళీ పలా అర్జున్ గారితో లైన్లోకి పోయినావు కదా, ఆయనతో మాట్లాడినావు కదా, నాకు ఈ విషయం మొత్తం తెలుసు, మీ ఫోటోలు తెలుసు, మీరు ఎక్కడ తిరుగుతున్నో తెలుసు, ఇవన్నీ తీసుకెళ్ళి నేను మీ నాన్నకు చూపిస్తానని చెప్పి బెదిరిస్తే ఆ అమ్మాయి పాప మైనర్ అమ్మాయి ఆ వైఫ్కి కూడా 9 లక్షల రూపాయలు ఇచ్చిందట. ఎటకేలకి వీళ్ళ టార్చర్ భరించలేక, వీళ్ళ బ్లాక్మెయిల్ భరించలేక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ ప్రస్తుతానికి వీడిని అరెస్ట్ చేశారు పోలీసు, రిమాండ్ కూడా తరలించారంట. కానీ వీని వేషాలు చూడండి, అది ఆ మంచి హైవే, మెయిన్ హైవే పైన మనకి డివైడర్ మీదకి ఎలా కారు పోనిస్తున్నాడు, వాని కార్లు చూడండి, వాని పబ్బులు చూడండి, వాని వేషాలు చూడండి. పక్కా 420 కనబడుతున్నాడు కదా వీడు, పక్కా 420 లాగా. ఇన్స్టాగ్రామ్లో ఉండే ఓ చప్రీ బ్యాచ్ లాగా, ఓ చిల్లర బ్యాచ్ లాగా రీల్స్ రకరకాలుగా వాడి ఫోటోలు, వాడి వీడియోలు వీటి పెట్టి అమ్మాయిలను ట్రాప్ చేయాలి. అమ్మాయిలే కాదు, వీడు బాధితుల్లో మహిళలు కూడా ఉన్నారంట. మహిళలు కూడా ఉన్నారు. తిప్పి కొడితే వీరి వయసు 26-27 ఏళ్ళు, 29 ఏళ్ళు అంట. సుమారుగా 10 మంది మహిళలు ఉన్నారంట వీరి బాధితుల్లో. అరౌండ్ 10 ఉమెన్ ఇంక్లూడింగ్ ఎ మైనర్ 2. ఒక మైనర్ అమ్మాయి, 10 మంది మహిళలు వీడి బాధితులు. వరుసగా వీళ్ళే టార్గెట్. సో ఆ మహిళల్ని బెదిరించి మహిళలతో కొంత పరిచయం పెంచుకొని బయటికి తీసుకెళ్ళి ఆ మహిళలతో ఫోటోలు తీసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి రకరకాలుగా చేయడం. సో ఇప్పుడు చివరిగా వీడు మైనర్ అమ్మాయి దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసుకున్నాడంట. ఏమని, నేను పలానా చోట ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు చిన్న కంపెనీ ఉంది, స్టార్టప్ కంపెనీ ఉంది, ఆ స్టార్టప్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తూ నాకు కొంచెం డబ్బులు కావాలని చెప్పి ఆ అమ్మాయి దగ్గర 15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడంట. కంటిన్యూస్గా వీడి పని ఇదే, రెగ్యులర్గా ఇది ఒక యాక్టివిటీ, ఒక హ్యాబిచుయేట్ చేసుకున్నాడు. కంటిన్యూస్ హ్యాబిట్ ఇదే. మీకు కనుక గుర్తుంటే మహారాష్ట్రలో అమరావతి దగ్గర అయాన్ అహ్మద్ అనేటువంటి ఒక నీచ్ కమిన్ కుత్తయ్యగాడు, సేమ్ కథ. అక్కడ కూడా ఓ ఇద్దరు అబ్బాయిలు కలిసి నువ్వు ఎక్కువ మంది అమ్మాయిలను ట్రాప్ చేస్తావా, నేను ఎక్కువ మంది అబ్బాయిలను ట్రాప్ చేస్తానని చెప్పి ఉజర్ ఇక్బాల్ ఖాన్ అనేటువంటి ఒక నీచ్ కమిన్ కుత్తయ్యగాడు, ఇంకొకడు అయాన్ అహ్మద్, ఈ ఇద్దరు కలిసి అమ్మాయిలను ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేసి ఆ మైనర్ అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళతో పాటు తిప్పుకోవడాలు, అమ్మాయిల పైన అఘాయిత్యానికి పాల్పడాలు, వీడియోలు రికార్డ్ చేయడాలు, దాంట్లో ఎవడో ఒకడు కొన్ని వీడియోలు బయటకు లీక్ చేయడంతో కొన్ని వందల వీడియోలు బయటపడ్డాయి. సుమారుగా
8 మంది విక్టిమ్స్ డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా విక్టిమ్స్ బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు వీడియోలు బయటకు రావడంతో. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది, 100 వరకు వెళ్ళే అవకాశం. మొత్తంగా వాని ఫోన్లు చెక్ చేస్తే 350 వీడియోలు ఉన్నాయంట మన దగ్గర. ఇప్పుడు సేమ్ హైదరాబాద్ జరిగింది కూడా ఇదే. చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ అనేటువంటి పేరుతో ఇన్స్టాలో అమ్మాయిలకి లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకి, లేకపోతే రిచ్ లైఫ్ బిజినెస్ క్లాస్లో ఉన్నటువంటి మహిళలకి టార్గెట్ చేసి వారికి మెసేజ్ చేయడాలు, వారితో మంచిగా పరిచయం పెంచుకోవడాలు, వారితో చాట్ చేయడాలు, తర్వాత వారిని ప్రైవేట్గా కలవడాలు, వీడియోలు రికార్డ్ చేయడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు, డబ్బులు సంపాదించడాలు. వాడు ఒకసారి డైరెక్ట్గా హైదరాబాద్ ఐటీ కార్డర్లోని కొన్ని బిగ్గెస్ట్ కంపెనీస్ దగ్గర ఆ బ్రాడ్ రోడ్ దగ్గర కార్తో డ్రిఫ్ట్ కొట్టడాలు, నడి రోడ్డు పైన కార్ ఆపి చిందులు వేయడాలు. ఒకసారి మనం వేషాలు చూద్దాం. ఒకసారి వీడియోలు చూడండి. పీసీఆర్ ప్లే చేయండి వీడియోని. బట్ ఆ వీడియో చూడండి, కార్తో డ్రిఫ్ట్ కొడుతుంది వాడే. ఆ కార్తో డ్రిఫ్ట్ కొట్టి అక్కడే బయట రోడ్డు పైన చిందులేస్తూ, ఎస్ ఈ కార్లో ఈ వీడియో వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోదే, ఈ వీడియో చూడండి. చూస్తే పక్కా ఫోటో అండి వెదవలా ఉన్నాడు. అందుకనే స్టార్టింగ్లో చెప్పాను, దయచేసి ప్రతి సోషల్ మీడియా ఎక్కువగా హ్యాబిట్ చేయడానికి పిల్లల తల్లిదండ్రులు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ డెఫినెట్గా ఈ వీడియో చూడండి. అమ్మాయిలు ఉన్నారు ఈ రకంగానే, అమ్మాయిలు కూడా హనీ ట్రాప్ పాల్పడుతున్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలను ట్రాప్ చేసి ఈ రకంగా డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అబ్బాయిలు లేదు అమ్మాయిలు అందరూ కూడా ఈ రకంగానే పాడారు. కాబట్టి దయచేసి పిల్లల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీది. వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక నిఘా వేయండి. సో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు, వాళ్ళు రిమాండ్ కూడా తరలించారు. సో ఒకసారి ప్రతినిధి నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఏం జరిగింది? జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో అర్జున్ పైన కేసు నమోదైంది, రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే అర్జున్ ఇదే అమ్మాయి పైన ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తే పోక్సో కేసు నమోదైంది, అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. బయటకు వచ్చినాక మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళి వాడు ఈ రకంగా ఆ అమ్మాయి దగ్గర ప్రవర్తించి 15 లక్షల రూపాయలు వీడు వసూలు చేయడం. ఆ తర్వాత ఒక వర్కర్, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వర్కర్ కూడా ఆ అమ్మాయిని వీడితో మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళామని చెప్పి పేరెంట్స్కి చెప్తానని చెప్పి ఆవిడ కూడా 9 లక్షలు వసూలు చేసింది. ఇంతకీ ఇంతలా తల్లిదండ్రులకు తెలియకుండా 15 లక్షలు 9 లక్షలు ఇవ్వగలిగినటువంటి ఆ రిచ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ వీరికి సంబంధించి ఇంకెంతమంది బాధితులు ఉన్నారు? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము అమ్మాయిలనే టార్గెట్ గా, అది కూడా మైనర్ అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని అర్జున్ ఆలియాస్